హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. దీని గురించి మనందరికీ చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి కాస్టింగ్ని సెలెక్ట్ చేసుకుంటారని ఒక టెన్షన్తో ఉన్నాం కదా. బట్ మనం అనుకుంది ఏంటంటే స్టార్ హీరోస్ అంతా పెట్టేటటువంటి ఛాన్సెస్ లేదు, ఎందుకంటే రాజమౌళి చాలా ఇంటెలిజెంట్ బాయ్. సో అందువల్ల ఏంటంటే ఆయన అంత ఈజీగా స్టార్ హీరోస్ని పెడితే కాల్ షీట్స్ అవన్నీ సెట్ అవ్వవు కాబట్టి సో మ్యాక్సిమం మన మహాభారతం సిరీస్ ఎట్ ఉందో సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మేబీ మెన్షన్ చేస్తారేమో అనుకున్నాం కాస్టింగ్లో. బట్ స్టార్ హీరోస్నే ప్రెసెంట్ ఆయన కాస్టింగ్లో పెట్టుకుంటున్నారు. ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే మహాభారతం సినిమాకి సంబంధించి కాస్టింగ్ పరంగా ముగ్గురు స్టార్ హీరోస్ ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ప్రీవియస్ గానే చెప్పడం జరిగింది, ఈ మహాభారతం సిరీస్ మొత్తంలో నేను శ్రీకృష్ణుడు గారి క్యారెక్టర్ లో తారక్ ని ఊహించుకుంటున్నాను అని. సో ఎప్పటి నుంచో తారక్ అని శ్రీకృష్ణుడి పాత్రలో చూపించాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారంట. సో అందువల్లే మహాభారతం సినిమా తీస్తే అందులో శ్రీకృష్ణుడి పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఇక రీసెంట్ గా దాంతో పాటు కల్కి ఎఫెక్ట్ అనుకుంటా గానీ సో కర్ణుడి క్యారెక్టర్కి సంబంధించి ఖచ్చితంగా ప్రభాస్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారు ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో చెప్పడం జరిగింది. ఇక రీసెంట్గా హిట్ 3 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా పెద్ద సెట్ వేసి అక్కడ చీఫ్ గెస్ట్గా మన ఎస్ఎస్ రాజమౌళి గారు పిలిచారు. సో ఈవెంట్లో కూడాను సో ఖచ్చితంగా న్యాచురల్ స్టార్ నానికి అయితే ఒక క్యారెక్టర్ ఫిక్స్ అని చెప్పి యాంకర్ సుమా గారి ద్వారా మొత్తం మీద లీక్ అయితే చేశారనమాట. సో ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో SSMB 29 కంప్లీట్ అవడానికి 2 ఏళ్ళు పడుతుంది. ఇన్ కేస్ మహాభారతం పట్టుకున్నారంటే ఆల్మోస్ట్ ఒక 8 to 10 years పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆఫ్టర్ SSMB 29 తర్వాత డైరెక్ట్గా మహాభారతాన్ని ప్లాన్ చేసుకుంటున్నారేమో ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఆఫ్టర్ ఆ సినిమా అయిన తర్వాత రిటైర్డ్ అయిపోతారు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ రైజ్ అయినటువంటి మరో క్వశ్చన్ ఏంటంటే న్యాచురల్ స్టార్ నాని అనే ఒక క్యారెక్టర్ ఫిక్స్ అని ఎస్ఎస్ రాజమౌళి గారు కన్ఫర్మ్ చేశారు. బట్ ఏ క్యారెక్టర్ ఇవ్వబోతారు, ఎందుకంటే సినిమాలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్సే ఉన్నాయి. సో ఖచ్చితంగా మనకి ధర్మరాజు అంటే కొంచెం పెద్ద క్యారెక్టర్, పెద్ద లెవెల్ హీరోకి ఇస్తే కొంచెం చూడడానికి చక్కగా ఉంటుంది. ఇక అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ విధంగా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో వాటిలో ఏ క్యారెక్టర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు అనేది మనకు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చూడాలి. సో ఓవరాల్గా ఎస్ఎస్ రాజమౌళి గారు తీసినటువంటి SSMB 29కి సంబంధించి రీసెంట్గా లీక్స్ పరంగా కానీ కొంతమంది అడుగుతున్నటువంటి అప్డేట్ పరంగా కానీ క్వశ్చన్స్ చేస్తే ఆయన అయ్యేటటువంటి ఇరిటేషన్ కూడా చాలా నీట్గా చెప్పారు కాబట్టి సో ఇప్పుడప్పుడే SSMB 29కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే లేదు. సో ఓవరాల్గా మహాభారతం సిరీస్లో ఓన్లీ పాండవుల వరకు మాత్రం కన్సిడర్ చేస్తే మీ ఉద్దేశం ప్రకారం సో ఏ క్యారెక్టర్కి ఎవరెవరు సూటబుల్ హీరోస్ అవుతారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.